ప్రముఖ నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన సత్లుజ్ చిత్రం 1990ల కాలంలో పంజాబ్లో జరిగిన అకృత్యాలను వాటిపై పోరాడిన జస్వంత్ సింగ్ కాల్రా కథను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఖలిస్తానీ ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న ఆ రోజుల్లో పౌరులు, పోలీసులు, ఉగ్రవాదులే కాదు, ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఏ రికార్డుల్లో లేని ఒక అత్యంత క్రూరమైన అధ్యాయం ఉంది. అదేంటో తెలుసా? పంజాబ్లోని అమాయక మూగ జీవాల ఊచకోత. మొరిగితే చంపేయడమే ఉగ్రవాదుల వింతరు. రాత్రి వేళల్లో భద్రతా బలగాలు గ్రామాల్లో గస్తీ తిరుగుతున్నప్పుడు లేదా ఉగ్రవాదులు దాక్కోవడానికి వస్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజం. అయితే ఈ మూగ జీవాలను భద్రతా బలగాల రహస్య ఇన్ఫార్మల్ గా ఖలిస్తానీలు భావించారు. తమ కదలికలు బయటపడకుండా ఉండాలంటే గ్రామాల్లో శునకాలు ఉండకూడదని ఆదేశించారు. ఉగ్రవాదుల భయంతో గ్రామస్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తాము ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్కలను తామే చంపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. లొంగని శునకాలను ఉగ్రవాదులు కాల్చి చంపగా మరికొన్నటిని యజమానులే పెరుగులో సైనైడ్ గూలికలు కలిపి తినిపించాల్సి వచ్చింది. ప్రసిద్ధ పంజాబీ రచయిత వర్యామ్ సింగ్ సంధు రాసిన చౌతీ కుట్ అనే కథలో ఈ భయానక వాతావరణాన్ని కళ్లకు కట్టారు. దీని ఆధారంగా 2015లో వచ్చిన సినిమా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. నేడు మానవ హక్కుల గురించి మాట్లాడే ఎందరో నాటి బాధితుల జాబితాలు సిద్ధం చేస్తున్న మానవ క్రూరత్వానికి బలైన ఆ అమాయక మూగజీవాల నిశ్శబ్ద మరణాల గురించి మాట్లాడేవారే కరువయ్యారు.